అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అల్లా, ఓం నమః. మాకు మా బిడ్డకు ఏం కాకుండా చూడు. ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా రక్షించు. మమ్మల్ని చేయొద్దు, మమ్మల్ని చేయొద్దు, మాకేం తెలీదు, మాకేం తెలీదు. హలో, తమిళియన్ సార్? భయపడకండి, చెప్పండి. అవును సార్. ఎక్కడికి వెళ్ళాలి? ఓసూరు సార్. సరే, వచ్చి బండి ఎక్కండి. జై కర్ణాటక మాత, కర్ణాటకే మనకి ముద్దు, కావేరీ నీళ్లు వదలొద్దు. కర్ణాటక మాత, కర్ణాటకే మనకి ముద్దు, కావేరిని వదలొద్దు. కావేరీ నీళ్ల కోసం మా ప్రాణాలైనా వదిలిపెడతాం. అన్నా, మీరు టీవీలో మాట్లాడుతుంటే సూపర్ గా ఉంటదన్నా. మీ స్పీచ్లుంటాయే, అంతే అద్భుతం. అన్నా, మనలే అన్నా, వదిలిపెట్టండి. ఇదిగో బాబు, అన్నా, థ్యాంక్స్ బాబు. దారిలో నిన్నెవరన్నా ఆపితే ఫోన్ చేయి. అన్నా. థ్యాంక్ యూ అన్నా. నమస్కారం, చాలా సంతోషం. జై బాబుని వదిలేయండి. వెళ్ళు బాబు, వెళ్ళు. అన్నా, జై కర్ణాటక, జై కర్ణాటక. మా రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. వదిలిపెట్టాం, వదిలిపెట్టాం. కావేరీ నీళ్ళు వచ్చే వరకు వదిలిపెట్టాం. మనం తమిళోళ్ళమన్నా. మీ స్పీచ్లన్నీ నేను టీవీలో చూసా. మీరు జెమ్ అన్నా. అన్నా, అంతా మన వాళ్ళే అన్నా, వదిలేయండి అన్నా. తమ్మి, అదే మెయింటైన్ చేయి. ఏమైనా ఉంటే నేను చూసుకుంటా. జాగ్రత్తగా జమ్మనా, జమ్ము నువ్వు అంతే. డెబ్బై సంవత్సరాలుగా ఈ దేశమంతా తిరుగుతూనే ఉన్నాన్రా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంత దూరం అని అడిగితే చిటికలో చెప్పగలనరా. కానీ ఒక హృదయం నుంచి ఇంకో హృదయం ఎంత దూరం అనేది ఇప్పటికీ నేను కనిపెట్టలేకపోయానురా. హలో ఫిలాసఫర్, ఒక దమ్ముకే దుమ్ము రేకొట్టేస్తున్నావు.
ఐ రియల్లీ ఫీల్ ఇట్ నౌ సార్. బాగా డబ్బున్న వాళ్ళందరూ వాళ్ళ కొడుకులకి 5 స్టార్ హోటల్స్ 7 స్టార్ హోటల్స్ కొనిస్తున్నారా, కానీ నేను నీకు మిలియన్ స్టార్ హోటల్ ఇచ్చెళ్తున్నాను రా. నీకంటూ ఒక తోడు కావాలరా. గడ్డ కట్టే చలిలో ప్రాణాలు చేతిలో పట్టుకొని మీ అమ్మా నాన్నలతో పాటు 2 రోజులు కంటి కునుకు లేకుండా ఒక రాతి గుహలో గడిపానురా. అలా బయటికెళ్లారో లేదో సెకండ్లో మీ అమ్మా నాన్నని చంపేశారా. ఛ! ఈ మతోన్మతులున్నారే, మానవత్వం లేని మృగాలరా. నువ్వు చనిపోయేటప్పుడు ఎవరో ఒక్కరు మాత్రం నీకోసం ఉంటారా. అదే నిజంరా. ఆ ఒక్కరి కోసమేరా ఈ జీవితం, ఆట పాట అన్ని. నేనది మిస్ చేసుకున్నారా. ఇప్పుడు కూడా తన రూపం ఇదిగో ఇక్కడ ఉందిరా. నీకంటూ ఒకరు వస్తారు, నిన్ను కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటారు, కడ వరకు నీ చెయ్యి పట్టుకు నడుస్తారు. మిస్ చేసుకోవద్దురా. ఆ వ్యక్తిని నువ్వు మిస్ చేసుకోవద్దురా. నువ్వు చెట్టు లాంటోడేరా. ఓ మహావృక్షంలా ఎదగాలి. ఎదుగుతావురా, నువ్వు ఎదుగుతావు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. రే జై, గురుగారు కొంచెం మసాజ్ రెస్ట్ తీసుకుంటాడు. మై డియర్ సీనియర్, నువ్వు రెస్ట్ తీసుకో. ఐ విల్ ప్లే సమ్ మ్యూజిక్. సీనియర్, 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 సీనియర్ లేక లే మొహం కడుగు. నిద్ర వస్తుంది వహీదా, ముందు మొహం కడుగు, పోతుంది. సమీరా, ఇదిగో వస్తున్నాను. పిల్లలు రెడీ అయ్యారా లేదా? పిల్లలు మొహాలు కడుక్కుంటున్నారు. తొందరగా రెడీ అయ్యి నమాజ్కి రమ్మను. వహిదా, త్వరగా రమ్మంటున్నారే, జల్దీ. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. రోజు ఖురాన్ చదువుతారు కదా, నమాజ్ వల్ల ప్రయోజనం ఏమిటి? రోజులో 12 గంటలు అల్లాని ఎవరైతే మనసులో స్మరించుకుంటారో అటువంటి వాళ్ళకి స్వర్గంలో ప్రత్యేక స్థానం ఉంటుందని అందులో చెప్పబడింది. ఫజీలా, ఒక్కసారి అస్సలామా లేకుం వరహమతుల్లాహి బరహాతు చెప్తే ఎన్నిసార్లు చెప్పిన ఫలితం వస్తుంది? 3. ఏంటి? 30 సార్లు చెప్పిన ఫలితం. నేను గమనించకపోయినా అల్లా అన్నీ గమనిస్తూనే ఉంటాడు. వహిదా, అబ్బు, పిల్లల క్లాసుకి టైం అయింది కదా, ఇద్దరిని తీసుకెళ్లి దగ్గరుండి క్లాస్ అయిన తర్వాత తీసుకురా. వెళ్ళండి. chances for economic recession worldwide. Economics warned. The Asian economy is also declined. ఏంటి గురుగారు, అకౌంట్లో ఎంత వేసారేంటి? ఓటే లేదు, ఇంకా అకౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో చే,
పాపం దీనికి అకౌంట్ అంటే ఏంటో తెలియదంట. నీ స్విస్ అకౌంట్ లో ఎంత ఉందో చెప్పు. అరే ఏంటి జిప్సీ, దీన్ని బయటకు తీసుకెళ్ళు. నాటీ బాయ్. ఇదిగో థ్యాంక్ యూ బడి. రే చే, నీకు లండన్ నుంచి డైపర్ తెప్పిద్దాం అనుకుంటున్నా. ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ వెళ్తున్నాం. ఏయ్ వి ఆల్ లివ్ హియర్ మ్యాన్. ఐ థింక్ యూ హ్యావ్ టు కామ్ యువర్ హార్సెస్ బ్రో. కాంట్ షీట్ అరౌండ్. గుడ్ బాయ్. హాయ్ గుర్రం. నైట్ మసీద్ దగ్గరికి వస్తారేమో అక్క. అవుననుకుంటా. రావయ్యా పాటల రాజా జిప్సీ. ఎన్ని రోజులు ఇక్కడ? ఓ 4 నెలలుంటా ఫార్మర్. ఎలా పలకరిస్తుందో చూడయ్యా. నిన్ను ఢిల్లీలో చూసింది, ఇంకా గుర్తుపెట్టుకుంది. జిప్సీ సీనియర్ ఏడి? ఎక్కడున్నాడయ్యా? యూట్యూబ్ లో మీ ఇద్దరిని చూసాం. అవునా? సెల్ఫీ తీసుకోవచ్చా? తీసుకో. ట్రై చేయి. نبينا وشفيعنا مولانا محمد صلى الله عليه وسلم. Wow! How are you people? And this is our Che and this is our lovely crew. Yes. Hey, get ready, Che. Feet. Okay. All are welcome. Watching is free. Come on, Che, come on. Che, ఎనర్జీగా చేయాలరా. ఓకే. Come on, రా Che, come on. Change the mode. Come on, రా Che. On. తిరుగు. నీ విశ్వరూపం చూయించరా. Che, come on, రా. Nice. అరే తప్పకుండా. ఆపోవయ్యా. చే ఆగ్రా. ఇగో బాయ్. పొగ ఆపమని చెప్పండి బాయ్. మా వాడికి పడదు బాయ్. ప్లీజ్ బాయ్. ఆ పొగ ఎద్దు బాయ్. అబ్బు వస్తున్నారు. చెప్పేది గుర్రాన్ని గట్టిగా పట్టుకోవయ్యా, జనం మీదకి వెళ్ళేటట్టుంది. బాయ్. నా మాట వద్దురా. వద్దు బాయ్. ప్లీజ్ బాయ్. వద్దు బాయ్. రే చే వద్దురా రే. ఇమాం సార్కి ఏమైనా అయితే మీ నలుగురికి ఇప్పుడే నారా తీస్తాం. నేను మీకు ముందే చెప్పాను కదా, చేకి కోల్డ్ పొగ పడదని. ఎవరండి ఆయన అదే పనిగా పొగేస్తూ ఉన్నాడు? ఏం మాట్లాడుతున్నాడు రా తను? భయ్యా, వీడు పెద్ద డేంజర్ గడ్లాగా ఉన్నాడు. వీడిని వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఆ మతకళాలు సృష్టించే వాళ్ళకి వీడికి ఏమన్నా లింక్ ఉందేమో. అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చాడో ఏమిటో వివరంగా అనుకోండి. నీ పేరేంటి? జిప్సీ ఏంటి? ఎవరు మీరు? చేతో కలిపి 5 వచ్చాం. ఈడు సరిగ్గా లేడురా.
జిప్సీ ఏంట్రా? నీ మతం ఏంటి? నీ జాత ఏంటి? మతంతో సంబంధం లేని మనుషులం. రేయ్, డేరింగ్. వాగరా. ఏ దేవుడికి దండం పెడతా? మీకు దండం పెడతామండి. మనిషి ఏదో తేడాగా ఉన్నాడు. మన పెరట్లో కట్టేయండి రా. ముందు మీ లెవెల్లో విచారించండి. అంతగా చెప్పబోతే తర్వాత చూద్దాం. టీకే బాయ్. చేసిందంతా చేసి ఎలా నవ్వుతున్నాడో చూడు. హాస్పిటల్కి వెళ్ళి ఇమాం గారిని చూసి అలాగే దర్గాకి వెళ్ళి వస్తాం. అమ్మ కొంచెం సేపట్లో వస్తుంది. లోపలికి వెళ్ళి తలిపేసుకో. పదండి. జాగ్రత్తగా చూసుకుంటారా. మేము పొద్దున్నే వచ్చేస్తాం. సరే బాయ్. ఈ రాత్రి అంతా ఇక్కడ ఉంచి పొద్దున్నే పోలీస్ స్టేషన్ లో అప్పగించేద్దాం. పోలీస్ స్టేషన్ క్యా? బ్రదర్, దాహం వేస్తుంది. తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వరా? ఫజిలా, తాగడా కొన్ని మంచిని తీసుకురా. తీసుకొస్తానన్నా. ఇగో మంచినీళ్ళు. ఈ కట్లు పాపా నాకు. ఏ, ముందు లోపలికి పో. ఏమీ ఇవ్వక్కర్లేదు. బ్రదర్, చేకన్నా కొన్ని నీళ్ళు ఇవ్వచ్చు కదా. నోరు లేని పాపం ఎలా అడుగుద్ది? ఏ, ఎక్కడున్నారా? ఇక్కడ పోయ్యా, రాబోయ్యా. చైర్ తీసుకురారా. నేను ఇక్కడే ఉంటాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. గుంతలక్కడి గుమ్మాడే గురుడు బాగా ఉన్నోడే ఏం చేసి తిరిగి వస్తాడు. మంచినీళ్ళు కావాలా? గుర్రం డాన్స్ ఆడుతుందా? బాగా ఆడుద్ది. ఇప్పుడు ఆడుతుందా? డాన్స్ ఆడమని చెప్తే నీళ్ళు ఇస్తాం. మీరు మంచి నీళ్ళు ఇవ్వండి, నేను ఆడమని చెప్తాను. రేయ్ జిప్సీ, మటన్ బిర్యానీ వాసన అత్తిరిపోతుంది. నీళ్లతో పాటు బిర్యానీ కూడా. మేము తెస్తే మీరు ఎలా తింటారు? మీరు కట్లిప్తే మేము తిని చూపిస్తాము. ఇప్పేస్తే వెళ్ళిపోదామనా? అల్లా మీద ఒట్టు, మేము ఎక్కడికి వెళ్ళాం. ఫజిలా, ఏ తమ్ముడు, దురదేస్తుందిరా. పిప్పరా ఇప్పరా. సరే అన్నా. నాకు ఒకటి అర్థమైంది జిప్సీ, నీతో ఉంటే కష్టాలు సుఖాలు ఒకేలా ఉంటాయి. తొందరగా గుర్రంతో డాన్స్ ఆడించు. నానొచ్చారంటే కాలు ఇరగొట్టేస్తారు. ఏ ఫజిలా, నానొచ్చే టైం అయింది. వాళ్ళు కట్టేయండి, వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి, నానొచ్చే టైం అయింది. త్వరగా కూర్చోండి కూర్చోండి. నానొచ్చే టైం అయింది, కూర్చోండి త్వరగా. కూర్చోరా. త్వరగా కానివ్వండి. ఇమాం బాయ్కి ఏం కాలేదు, లేకపోతే ఈ పాటికి అయిపోయి ఉండేవాళ్ళు. మేము వీళ్ళ గురించి ఎంక్వైరీ చేశాం. పాటలు పాడుకుంటూ పబ్బం గడుపుకుంటారు. మాషాల్లా. దానికి బాగా ట్రైనింగ్ ఇవ్వయా. రేచే, ఆర్ యు సాటిస్ఫైడ్ నౌ? బాయ్, మొహమ్మద్ ప్రవక్తని పైకి తీసుకెళ్లిన బురాక్ కూడా గుర్రమే. చే కూడా బురాక్ అనుకుని క్షమించి వదిలేయండి. బాయ్, వీడిలా మాట్లాడుతూనే ఉంటాడు. వదిలిపెట్టాయి. పంపించేయండి. పానికి రాని కదా. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. ఇలా కాకుండా చూసుకోండి. మళ్ళీ ఇలాంటి జరగకుండా నేను చూసుకుంటాను. రే, ఓ పట్టి కనిపించట్లేదేంట్రా? రే చే, వేర్ ద యాంకిల్ డూడ్? హలో, ఏమండి, మీ ఇంటి పెరట్లో గజ్జల పట్టి ఏమైనా దొరికిందా? అంటే మా చే కాలు పట్టి ఒకటి మిస్ అయింది.
ఏయ్, ఏంటి ఏం లేదన్నా గుర్రంది కాలిపట్టి మిస్ అయింది. హలో రే జిప్సీ ఏం చేస్తున్నారా? ఏమన్నా అందరూ చూస్తున్నారా? ముందు రారా, రమ్మంటుంటే రా. ఏంటి జిప్సీ ఇలా చేస్తున్నావు? పొద్దున్నేమో దేవుడేసాలేస్తాం, పొద్దుపోయాక బుడ్డ వేసుకుని ఎగరేసాలేస్తాం. వెళ్ళవే వీడియో తీసి లీక్ చేశాననుకో సిల్లరేయడం కాదు సితక బాధేస్తారు నిన్ను. నీకెప్పుడు చూసినా నాగోలే. ఇక్కడ ఉండే గుర్రం అబ్బాయి. ఎవరు జిప్సీనా? వాడు ఎక్కడికి వెళ్తాడో వాడికే తెలీదు. సీజన్ బట్టి ఊరూరు తిరుగుతుంటాడు. ఏంటి సహోదరక్కడి వెయిటింగ్ చేస్తుంది? ఏం మా సోదరే, మా సాయం అన్న కావాలా? ఏమైంది? తెలియదా? అయ్యో అక్క. హలో హలో మీరెవరండి? మీరేగా నాకు ఫోన్ చేసింది. అరే నువ్వు ఫోన్ చేసి నేను ఫోన్ చేశానంటావేంటయా? ఎవరయ్యా నువ్వు? జిప్సీ, గుర్రాన్ని ఆడించే జిప్సీని. మీరు? నేను ఫ్యాన్సీ షాప్ బాయ్ని. ఓ ఆ రోజు ఇమాముంతా నేను గుర్రం మనిషివా నువ్వు? ఎందుకు ఫోన్ చేశావు? అసలు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం నీకేంటయా? మీరే బాయ్ ముందు లైన్లోకి వచ్చింది. మర్యాద ఇచ్చి మాట్లాడే వాళ్ళకి మర్యాద ఇమ్మని మీ ఖురాన్లో రాస్తుంది. దాన్ని ఫాలో అవ్వండి బాయ్. ఆ? ఛీ! టికెట్ 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 టికెట్. టికెట్ తీసుకోండి అమ్మా. ఏమ్మా ఎక్కడ దిగాలి? ఇక్కడ స్టాప్ లేదు. నెక్స్ట్ స్టాప్ వచ్చే వరకు ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నావే? చెప్తా పదా. హే డాన్స్ ఆడే గుర్రం. అవును రా. అక్క అటు చూడు. నువ్వు రా వెళ్దాం. బాయ్. అరే ఏంట్రా ఇది? పోయిన గజ్జలు పట్టిరా? అవునరా, అదే కదా. ఎలా వచ్చిందిరా? ఎవరు తీసుకొచ్చి కట్టారా? అదే అర్థం కావట్లేదురా. మీకెన్నో మహిమలున్నాయని చెప్తారే, అందులో ఇది భాగమా? ఏసయ్యా, మిమ్మల్ని కొంతమంది ఎందుకు నమ్ముతారో నాకు ఇప్పుడే అర్థమైంది. ఆమేన్. పదండి రా వెళ్దాం. బస్ 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 ఆగు. ఆ రోజు మీరు సూపర్ గా పాడారు. థ్యాంక్ యూ. ఏం కావాలో అడుగు.
ఏం కావాలి? సిల్క్ క్లాత్ కావాలి, బెంగళూరు మేడ్ విత్ రోజెస్. ఏ కలర్ కావాలో అడుగు. ఏ కలర్ కావాలి? చే వైట్, రెడ్ కలర్ బ్రైట్గా ఉంటుంది కదా, బాగుంటుంది. రెడ్ ఇవ్వండి. ఆ రోజు మీ వాళ్ళ వల్ల జరిగిపోయింది. मैं निकालती हूँ. देख घोड़ा है क्या? घोड़ा है. उसके पैर में पायल है क्या? देख. నైస్. पट्टी है. अच्छा तू देख ले. हाँ ठीक है. మా వచ్చాడు రా. నువ్వెందుకు వచ్చావు షాప్కి? దాన్ని ఒక్కదానే రమ్మన్నాను కదా. అది ఒక్కటే వస్తుంది కదా అని. అదంతా నాకు తెలుసు. ముందు నువ్వు ఇంటికెళ్ళు. ఇది ఓకే. ఎంత? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. 300 అబ్బు. సార్ బిల్. థ్యాంక్ యూ. చే వెళ్దాం పదా. ఏయ్ వహిదా, ఏంటి? మాసం ముగిసిన వెంటనే వచ్చే శుక్రవారం నాడు నిఖా జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. రండి అంకుల్. చెప్పండి అంకుల్. అమ్మేది వయసు అయిపోతుంది కదా అంకుల్, ఒకతే చేసుకోలేకపోతుంది. వైదా వచ్చాక తను ఫ్రీ అయిపోతుంది. ఫంక్షన్ హాల్ కి అడ్వాన్స్ ఇచ్చేశాను. వలీమాకి అన్ని పురమాయించడం కూడా అయిపోయింది. మీ చుట్టాల లిస్ట్ ఇస్తే వాళ్ళకు కూడా కార్డులు పనిచేస్తాను. ఇంకా అదొక్కటే బ్యాలెన్స్. బట్టలు కొనడానికి అమ్మతో పాటు వహిదాన్ని కూడా పంపించాలా, లేకపోతే మీరే తీసుకుంటారా? అక్కర్లేదు అంకుల్, ఆ పనులన్నీ వదిలే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా. సరే నేను వెళ్ళొస్తాను. సరే అంకుల్. ఉంటాను అల్లుడు. ఈవేళ మనం చేప తిన్నారా? ఇప్పుడెక్కడ దొరుకుతుందిరా? అటు చూడు. ఓ రండి. ఏంటి విషయం? ఎవరి కోసం వచ్చారు? ఓ చేనా? రే చే
చూడరా నీకోసం ఎవరొచ్చారో. నమస్తే చెప్తున్నాడు. రండి లోపలికి రండి. లేదు, నేను వెళ్ళాలి. అయ్యో రండి, మా ఇంటికి రాకూడదా ఏంటి? రే చూస్తున్నాండి, ఇప్పుడు వస్తాం. మీరు రండి. ఇదంతా మందేనండి, మా హ్యాంగ్అవుట్ ప్లేస్. ఇట్రండి. నాకున్న ఇళ్లలో ఇదొకటి. ఇది ఈ ఊరు ప్యాలెస్. వెల్కమ్. ఇదంతా హ్యాండ్ మేడ్. ఇవా అండి? ఇది బైబుల్. నా ఫారెన్ ఫ్రెండ్ శామ్యుల్ అని తను నాకు ఇచ్చాడు. ఇది ఖురాన్, కాశ్మీర్లో ఓ మత పెద్ద నాకు ఇచ్చారు. ఇదేమో భగవద్గీత, హరిద్వార్లో స్వామీజీ గారు నాకు ఇచ్చారు. అన్ని బుక్లు ఒకలాగే ఉన్నాయండి, కానీ పేర్లు మాత్రమే వేరువేరుగా ఉన్నాయి. అది నేను నా సీనియర్. మీరు తాజ్ మహల్కి వెళ్ళారా? అదేంటండి, తాజ్ మహల్ పక్కన ఇల్లు కూడా ఉంది నాకు. అదే కాదండి, పార్లమెంట్ పక్కన కూడా నాకు ఒక ఇల్లుంది. కుతుబ్ మినార్, చార్మినార్, మైసూర్ మహారాజా ప్యాలెస్, తిరుపతి, వీటన్నిటి పక్కన నాకు ఇల్లున్నాయండి. కాశ్మీర్లో రోడ్డు మీద దొరికింది. చూడగానే ఏదో ఫీల్ కలిగింది. అప్పటి నుంచి నాతోనే ఉంచుకున్నా. ఇది మీకు కావాలండి? కావాలంటే తీసుకోండి. తీసుకోండి. జిప్సీ, నిన్ను కలవడానికి ఫ్యాన్సీ స్టోర్ భాయ్ ఇచ్చాడు. మీరు ఇక్కడే ఉండండి. సలాం అలైకుం భాయ్. వాలేకుం సలాం. ఏమయ్యా, నీ గుర్రం ఇంకా జనాన్ని చూసి బెదురుతోందా? ఆ రోజేదో అలా జరిగింది. చెప్పండి బాయ్. నా కూతురికి నికా ఖాయం చేశాం. 3వ తారీఖు ఉదయాన్నే ముహూర్తం. నువ్వు కొంచెం తొందరగా వస్తే బాగుంటది. ఓకే బాయ్. అల్లుడిని తీసుకురావడానికి గుర్రం కావాలని వచ్చాను. సరే బాయ్. నువ్వు దగ్గరుండి జాగ్రత్తగా నడిపించాలి. ఏంటి తెలిసిందా? ఓకే బాయ్, తప్పకుండా వస్తాను. మరి. కరెక్ట్ గా గుర్తు పెట్టుకో, మర్చిపోవద్దు. మర్చిపోన్లే, మీరు వెళ్ళండి. సరేరా, నేను వెళ్తాను. రండి, ఇంటి దగ్గర దిగబెట్టి వస్తాను. ఏంటమ్మా, ఇంకా పడుకోలా? లేదు. వెళ్ళి పడుకో. వాలేకుం సలాం. ఎరా, వహీదాన్ని తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసావా? అవి చిన్న చూసుకుంటున్నాడు. అయితే సరే బాయ్. నేను కొంచెం ఫంక్షన్ హాల్ దాకా వెళ్ళొస్తాను, నువ్వు చూస్తున్నా. అలాగే, నువ్వు వెళ్ళరా. ముందు కూర్చో. ఏం కోరుతున్నాడు రా, సూపర్ కదా. ఇది 406 గ్యారంటీగా వచ్చింది. ఏం చేస్తున్నావురా? నువ్వు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నాడేంటి? నో ఛాన్స్, నో ఛాన్స్. సరే ఓకే, నేను బయలుదేరతా. ఎక్కడికి రా? ఫ్యాన్సీ కొట్టు బాయ్ ఉన్నాడు కదా, చైన్ వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసి వస్తా. పొద్దునే రెడీ చేయడానికి టైం కలిసి వస్తుంది. సరేనా?
ఏమండి ఎందుకు ఏడుస్తున్నారండి? పర్వాలేదు, బాధపడకండి. మీ వాళ్ళ గెలుస్తారు. చాలా ఈజీ టార్గెట్. మీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎవరు? మీ వాళ్ళండి, పాకిస్తాన్. ఎవరు చెప్పారు? ఇండియన్సే నా వాళ్ళు. ఇదే నా దేశం. ఆ. మీకేమైనా పిచ్చా? నాకు ఇండియా అయినా ఒకటే, పాకిస్తాన్ అయినా ఒకటే. వీళ్ళు వికెట్ తీసినా హ్యాపీ, వాళ్ళు 6 కొట్టినా హ్యాపీ. ఏమండి, చైన్ ఇక్కడ కట్టేసి వెళ్తున్నాను, కొంచెం జాగ్రత్త చూసుకోండి. మీకోసమే తీసుకొచ్చానండి. ఉదయాన్నే వస్తాను. ఒక్క నిమిషం. ఆ? ఏంటండి? ఒకటి అడుగుతాను, చేస్తారా? చెప్పండి. గుర్రం మీద ఎక్కించి కొంచెం నన్ను అలా తిప్పి తీసుకురాగలరా? ఇప్పుడా? ఓకే అండి, ప్లీజ్ కమ్ రండి. ఒక్క నిమిషం. ప్లీజ్ రండి రండి, జాగ్రత్తగా రండి. కేర్ఫుల్ రచే. 1 small ride before the epic night. మెల్లగా, కేర్ఫుల్. గట్టిగా పట్టుకోండి. ఓకే. వహీదా, ఏమండి, వెళ్ళిపోదామండి? ఇంకొంచెం దూరం. వహీదా, వహీదా ఎక్కడా? రూమ్ లో పడుకుంది కదండి. వహీదా, అరే అమీర్ లేచురా. ఏమైంది? సారాలే. ఏమైంది సమీరా? తిప్పేమంటారా? ఇంకా కొంచెం దూరం. వహిదా, వహీదా, చెప్తాను రారా. వహిదా, వహిదా. యా అల్లా. మనం పెళ్లి చేసుకుందామా? మనం కలిసే ఉన్నాంగా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు నా మెళ్ళో తాళి కట్టు. అప్పుడు మా నాన్నే కాదు, మా వాళ్ళు ఎవరొచ్చినా కూడా మనల్ని విడదీయలేరు. సలాం అలైకుం బాయ్. వలైకుం సలాం. వీడు నా ఫ్రెండ్ జిప్సీ, తనేమో వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వీళ్ళకి వెంటనే నికా చేయాలి. సుబ్హానల్లాహ్. ఉంటాను. అంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ.
జిప్సీ నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పు. ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను కదా, 2 monthsలో డెలివరీ. కొన్ని రోజులు ట్రావెల్ చేయొద్దని డాక్టర్ చెప్పారు. 4-5 నెలలు ఎక్కడికి కదలకుండా ఉండాలి. అందుకు మనకి ఒక ఇల్లు కావాలి. ఇక్కడ మనకి వెళ్ళిస్తారంటావా? వెళ్ళి చూద్దాం పదండి. అది మనకు వర్కౌట్ అవుతుంది. అయ్యో సారీ సారీ. ఇది మన ఏరియా జిప్సీ, ఇక్కడ నీకు ఇల్లు గ్యారంటీ. ఏం పెద్దమ్మా, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఒక్కొక్కరి దగ్గర 5,000 వేస్తావా? పోరా, పోయి పని చూసుకో. అగా ఇల్లు చూపించు. చూసుకోండి. సిస్టర్, ఇల్లు ఓకేనా? ఓకే. రా రా, ఇటు వచ్చి కూర్చో. రేచే, దిస్ ఈస్ మై న్యూ చాప్టర్ ఆఫ్ లైఫ్ డ్యూడ్. గెట్ యూస్ టు ఇట్. వీడికి కూడా పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది. నా చిట్టు బంగారు నన్ను వదిలి ఉండలేడు. హీస్ యాంగ్రీ. ఏ గురవబ్బాయ్, పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలి? నీలా ఉండాలా, నాలా ఉండాలా? నీలాగే ఒక అందమైన ఆడపిల్ల కావాలి నాకు. ఇంత అందమైన కళ్ళు, ఇంత అందమైన ముక్కు, డిట్టో నీ అంత అందమైన కూతురు కావాలి. జిప్సీ, జిప్సీ. ఆరాం ఆరాం, ఎలక్షన్ టైం కదా, ఈ నెలంతా మనకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. వస్తున్నానయ్యా, వెళ్ళొస్తానే, జాగ్రత్త. తొందరగా రారా. వస్తున్నాను, ఉండరా. కమాన్ చే. నేను పుట్టి పెరిగింది తంజావూరు, ఇప్పుడు ఉంటున్నది లండన్లో. సంగీతం మీద ఉన్న అభిలాషతో ప్రపంచం అంతా తిరుగుతున్నాను. నా ఈ ప్రయాణంలో నాకు తారసపడినవాడే ఈ అన్సంగ్ హీరో. ఈ జిప్సీ పాడుతున్న పాటలోని మాధుర్యాన్ని నేను ఇంతవరకు ఎక్కడా వెళ్ళలేదు. ఎందుకంటే తను పాడే స్టైల్లోనే ఒక వైవిధ్యం ఉంది. తన వాయిసే ఒక రేర్ డైమండ్. అయితే ఇతని టాలెంట్ రోడ్ల మీద ఎలక్షన్ పాటలకే పరిమితం అయిపోయింది. ఏం చేయమంటారు, అలా సాగిపోతుంది. నాతో లండన్కి వచ్చాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు ఫేమస్ అయ్యేలా చూస్తాను. మీ వహీదా నన్ను సంసార సాగరంలో లాక్ చేసింది, మీరు నన్ను సంగీతంతో లాక్ చేద్దామని చూస్తున్నారు. ఐ జస్ట్ వాంట్ టు లివ్ ఫ్రీ. అదిగో వాట్లాగా. కొంతమంది ఏమో ఈ పార్టీ గెలుస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో ఆ పార్టీ గెలుస్తుంది అంటారు. ఈ ఏ పార్టీ గెలుస్తుందో కన్ఫ్యూజన్ గా ఉందిరా బాబు. రే, ఏ పార్టీ గెలిచినా ఓడిపోయేది ప్రజలే. బాయ్, 1 కిలో బీఫ్ ఇవ్వు బాయ్. ఎవరేయమంటావా? ఎవరిదరా గుర్రం దోశలు చింపేస్తుంది? అవేం వద్దు బాయ్. ఎవరిదరా గుర్రం? దీన్ని ఏమైంది? పోస్టర్ తిరేస్తుందన్నా. ఎలక్షన్ తర్వాత వచ్చి ఇవన్నీ మీ లీటరే కదా తినాల్సింది. పోయి నీ పని చూసుకోరా. పిచ్చోడా, ఏంట్రా ఈ సిల్లి గొడవలు? ఏంట్రా చేస్తే పెద్ద గొడవ చేయాలరా. ఓయ్, రేపు స్కూల్కి వెళ్తావా? వెళ్ళనని మేనేజ్ చేసావు. జిప్సీ, అన్ని పార్టీల ప్రచారానికి వెళ్తున్నావు, ఏది గెలుస్తుందంటావు? ఏది గెలిస్తే ఏంట్లే, గెలిచిన పార్టీయే మన పార్టీ. मेरा देश महान है, तिरंगा इसकी शान है, हम सब देशवासियों की यही मूल पहचान है.
మనమేంటో నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. మన ఉనికిని మనం కాపాడుకోవడం మన కర్తవ్యం. ఎటువంటి వాళ్ళొచ్చినా మనం ఎదిరించి పోరాడుదాం. మనమే గెలవాలి. రైస్ చాలు బాయ్. ఏ నువ్వు తినవా? పీసెస్ వై. థ్యాంక్ యూ బాయ్. సరే వెళ్దామా? పద. వైత తినకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి వైద డార్లింగ్, వాల్ పేపర్ మార్చి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళావా? పెయిన్స్ ఏమైనా వస్తున్నాయా? అప్పుడప్పుడు. నీ బిడ్డ కూడా నీలాగే గుర్రం డాన్స్ ఆడుతుంది. తగలబెట్టండి, అంటించు. ఇంకా చావలేదా? చావండి నా పక్కన. మా దేశంలో మా వాళ్ళే చెప్తారా? దాని నోరు మీరా. అదండ్ర పదం. ఎందుకు పడుకున్నావు? అమ్మా లేకమ్మా. అమ్మ భయంగా ఉంది, లేకమ్మా. అమ్మా 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 రామ్మా. మనం చెప్పింది పోలీసులు చెప్తారు. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఒకటి తిన్నించిన రక్తమే మరొకటికి నుదుడు తిలకం. ఇదే రాజనీతి. రేపు ఇవన్నీ మీడియాలో టెలికాస్ట్ కావాలి. ఏంటో ఇక్కడ తక్కువ బతికిపోతామనే. చంపేండి రా దీన్ని కూడా.
వైద్య వైద్య నీకేం కాలేదుగా. వదలండి. ఆటో ఆటో వైద్య ఆటో 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 ఆపొచ్చు వైద్య త్వరగా కూర్చోండి త్వరగా జాగ్రత్త అన్న వివేకానంద సెంటర్ లో తెచ్చే జాగ్రత్త వైద్య జాగ్రత్త నువ్వు ఆ సెంటర్ లో ఉండు నేను అక్కడికి వచ్చేస్తా చేస్తా నువ్వు జాగ్రత్త ఇదేనమ్మా మీ ఆయన చెప్పిన ప్లేస్. దిగండి, ఏం పర్లేదమ్మా, దిగండి. ఇక్కడే గొడవలు జరగవు. మీ ఆయన వచ్చేస్తారు, ఇక్కడే వెయిట్ చేయండి. చెప్పండి చెప్పండి చెప్పరా చెప్పరా నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్తున్నాను సార్. వీళ్ళు వినిపించుకోవట్లేదు సార్. మా చైన్ కాల్ చేశారు సార్. ఊరుకో సార్. అది కాదు సార్. నీ పేరేంటి? సార్ నా చైన్ కాల్చి చంపేశారు సార్. సార్ నా వైఫ్ వివేకానంద సెంటర్ లో వెయిట్ చేస్తాను సార్. సార్ నేను నీ పేరేంటని అడుగుతున్నా. సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్. ముందు పేరు చెప్పరా. జిప్సీ. జిప్సీయా అంటే నువ్వు ముస్లిమా? बोल रहे क्या तू मुसलमान है? फिर हिंदू है क्या? नहीं तो क्रिश्चियन है क्या? ఇంతకీ ఎవడరా నువ్వు? ఏ ఉగ్రవాద సంస్థకి చెందిన వాడివి? జరిగిన ఈ అల్లర్లన్నిటికీ నువ్వే కారణమా? సార్ నేను మనిషిని సార్. మీకు చెప్తే అర్థం కావట్లేదా? నా వైఫ్ అక్కడ ప్రెగ్నెంట్ తో నిలబడింది సార్. నా కోసం వెయిట్ చేస్తుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్? వదండి. నీ బిడ్డకు తండ్రి ఎవడరా? ఏంటమ్మా మీ ఆయన ఇంకా రాలేదా?
ఊరంతా గొడవలు జరుగుతున్నాయి. ఈ రాత్రి వేళ ఇక్కడ ఉండడం మంచిది కాదు. పొద్దున్నే ఆయన ఎత్తుకుదాం. రామ్మా, వచ్చి బండిలో కూర్చో. భయపడకమ్మా, వచ్చి కూర్చో. పర్లేదమ్మా, రామ్మా. జాగ్రత్తమ్మా, మెల్ల కూర్చో. రామ్మా, ఇంటికి వెళ్దాం. రామ్మా, రామ్మా, ఒట్టి మనిషి కూడా కాదు. జాగ్రత్తగా రామ్మా. ఏడు గుర్రం పోయింది. ఇప్పటికి 12 చోట్ల గొడవలు జరిగాయి సార్. 250 మందిని ఎంక్వైరీ చేయడానికి తీసుకురావడం జరిగింది సార్. జనాలు పెరిగిపోతున్నారు సార్. ఎంక్వైరీ కమిషన్ అది ఇది చాలా టార్చరయ్య. ఈ గొడవలన్నీ ఇంతే. దీనికేమో రాజకీయ రంగు పూలమే మన మీద వదులుతారు. ఇక మీడియా వాళ్ళు ఏమో మైకులు పట్టుకుని మనల్ని ఏకేస్తూ ఉంటారు. సార్, చెప్పు. మీడియాలో బాగా ఎక్స్పోజ్ అయ్యాడు కదా. అవును, అతన్ని పట్టుకున్నాం సార్. వి గాట్ హిమ్. లోపలేసాం సార్. వాళ్ళు లాకప్ లో పెట్టి నువ్వు అక్కడే నేను అక్కడే ఉంటాను సార్. సార్ ఎప్పట్లాగే రేపు వచ్చి మాకు బెయిల్ ఇస్తారు. అప్పటి వరకు మమ్మల్ని బాగా చూసుకోండి. నైట్ కి మటన్ బిర్యానీ, చుక్కర్, సిగరెట్ ప్యాకెట్ మర్చిపోవద్దు సార్. ఆశీర్వాదం తీసుకో. గురుగారు, వీళ్ళంతా మన పిల్లలే. నమ్మితే ప్రాణం ఇస్తారు. ఎప్పటికీ విజయం మనదే. చూసావా నీకెంత బాధ్యత అప్పచెప్పారో. మేము మానవ హక్కుల సంఘం నుంచి వచ్చాం. అల్లర్లలో మీకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాం. మీకండగా మే నిలబడతాం. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. పోలీసులు కొట్టారని మిమ్మల్ని అడిగితే లేదని చెప్పండి. మీ అందరికీ చెప్పింది అర్థమైందా? అక్కడ ఎవడో ఎక్కువ మాట్లాడకూడదు. ఎవడైనా నోరు జారాడని తెలిసిందో బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ లో లేపేస్తాం. అందరూ వేలు ముద్రలేసి వెళ్లి బండి ఎక్కండి. వెళ్ళండి.
రండి. త్వరగా త్వరగా. పోలీసులు మిమ్మల్ని కొట్టారా? భయపడకుండా నిజం చెప్పండి. పోలీసులు మిమ్మల్ని కొట్టారా? అల్లర్లలో అనుమానితులుగా భావించి అరెస్టు చేసిన ఈ ఖైదీల పట్ల పోలీసు వారు ప్రవర్తించిన విధానం తప్పు పట్టడమే కాకుండా వాళ్ళని చిత్రవద చేసినట్లుగా కోర్టు భావించడమైనది. ఇటువంటి వారి పట్ల పోలీసులు చేసే విచారణ మంచిది కాదని హెచ్చరిస్తూ ఈ ఖైదీలను విడుదల చేయడమైనది. నువ్వెక్కడున్నావో ఎవ్వరికీ తెలియలేదు. ఈ ఫోటో పట్టుకుని మీడియా ద్వారా నీ వైఫ్ను వెతుక్కుంటూ వెళ్లాను. వాళ్ళ నాన్నగారితో పాటు కేరళలో ఉందని తెలిసింది. అక్కడికి వెళ్ళాక తనతో మాట్లాడడానికి ప్రయత్నించాను. వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. వహీదాలాగా ఈ గొడవల్లో బాధితులైన ఎంతో మంది గురించి నేను వేర్ ఇస్ గాడ్ అనే ఒక కాన్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ పైనుంచి ప్రెషర్ పెట్టి నన్ను అడ్డుకున్నారు. ఇప్పుడు నిన్ను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకే ఇలా ఉందంటే నీ వైఫ్కి ఎలా ఉంటుంది? ముందు నువ్వు వెళ్ళి తన్ని కలువు. ఇప్పుడు తనకది చాలా ముఖ్యం. వహీదా, ఎందుకు వచ్చావురా? అది చచ్చిందో బతికిందో చూడటానికి వచ్చావా? నీ వల్లే ఆ ఊళ్ళో మా పరువు పోయి ఈ ఊళ్ళో బతుకుదామని వచ్చాం. ఇక్కడికే దాపురించావా? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? జైని చంపేశారు, నన్ను జైల్లో పెట్టారు. నీ గురించే వెతుకుతున్నాను. నువ్వు దొరుకుతావని నాకు తెలుసు. మన పాప రావా ఇదా వెళ్దాం. నీ వల్లే దాని బతుకులా తయారైంది. బిడ్డట బిడ్డ, అదంతా గతం. ఆ అలానే నా బిడ్డ నాకు తిరిగిచ్చాడు. నీకు మర్యాదగా చెప్తున్నాను విను. మరొక్కసారి నా బిడ్డ తోలికొచ్చావా ఊరుకోను. పోరా 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 అంటే వీడు నా బిడ్డ జీవితం నాశనం చేశాడు. ఇప్పుడు సంపాదన చూస్తున్నాడు. పోలీసులకు ఫోన్ చేసి నీకు ఇలా కాదు, పోలీసులే కదా. హలో పోలీస్ స్టేషన్.
ఏయ్ జిప్సీ, ఎప్పుడొచ్చావు? ఏమైందిరా? ఆ? చేయక్కడ అయినా బయట ఎందుకు నించున్నావు? లోపలికి వెళ్దాం రా. రా. ఆ గొడవకి సంబంధించి చాలా మీటింగ్స్ ఏర్పాటు చేశాం. ఆ ఘర్షణల వల్ల నువ్వు కూడా నష్టపోయావని నాకు తెలియలేదురా. జాతి, మతం, దేవుడు అని మనలో మనకే గొడవలు పెట్టి అంతా నాశనం చేశారు. ఇండియాలో జైళ్లన్నీ నిరపరాధులతో, అమాయకులతో నిండిపోయి ఉన్నాయి. ఇది ఇప్పటి పరిస్థితి. నీ వైఫ్ ఆ గొడవల వల్ల బాధితురాలైందని అన్ని న్యూస్ పేపర్లో ఇదే ఫోటో వచ్చింది. ఇక్కడ కత్తి పట్టుకొని నించున్నాడే, వీడి ఫోటో, నీ వైఫ్ వహీదా ఫోటో. ఈ 2 ఫోటోలు వారణాసి గొడవల్లోనివని మీడియా ద్వారా ఐడెంటిఫై అయ్యాయి. ఆ గొడవల గురించి మాట్లాడే ముందు అందరూ ఈ ఫోటోల గురించే మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి ఈ ఏరియాలోనే ఉంటుందని మన కామ్రేడ్స్ ద్వారా తెలిసింది. తనతో మీటింగ్ ఏర్పాటు చేద్దామని ట్రై చేశాను, కానీ కుదరలేదు. మీ మావే అడ్డుపడ్డాడు. తనని బయటికే రానివ్వలేదు, మీడియాతో కూడా మాట్లాడనివ్వలేదు. అతనొక ఫండమెంటలిస్ట్. ఈ ఫోటోలో తన కళ్ళని చూడు. ఐ థింక్ తన మనసు తీవ్రంగా గాయపడుంటుంది జిప్సీ. అందులో నుంచి తను బయటికి రాలేకపోతుంది. అది వాడుకొని వాళ్ళ నాన్న గేమ్ ఆడుతున్నాడు. నువ్వేం బాధపడకు, ఇది మన ఊరు. నేను వెళ్ళి మీ మావతో మాట్లాడతాను. నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు నీ వైఫ్, నీ పాపతో పాటే కలిసి వెళ్తావు. అంతే. బిజు, వస్తున్నా కామ్రేడ్. గిటార్ ట్యూన్ చేస్తున్నాను కదా. ఇతను ఎవరో తెలుసా? జిప్సీ. తన పాట వింటే ప్రాణం లేచొస్తుంది. తనంతటోడివి కాలేవు గాని తన పాట పాడుతున్నప్పుడు విని నేర్చుకో. నువ్వు వెళ్ళి పైన రూమ్ రెడీ చేసి పెట్టు. ఇది నా ప్లేస్ అయినా పర్లేదు, నీకు ఇస్తున్నాను తీసుకో. బాలు చెప్తున్నాను కదా, నువ్వు చాలా బాగా పాడుతావని. పాడతావా? ఈ ఏరియాలో నువ్వు పాట పాడావనుకో, నీ పళ్ళు రాలగొట్టి పడేస్తాను. అర్థమైందా? నా గిటార్ మీద మాత్రం చెయ్యొద్దు. అది గిటార్ కాదు, నా భార్య. ఐ వార్న్ యూ. ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నీ కులం ఏమిటో నీకు తెలుసా? మా అమ్మ నాన్నల్ని తుపాకీతో కాల్చి చంపింది ఒక ముస్లిం అని చెప్పారు. చేయిని తగలబెట్టి నా భార్య నాకు దూరం చేసింది ఒక హిందూ అని చెప్పారు. నాకంతే తెలుసు. ఇదిగో చూడు, నేను ఒరిజినల్ ఉర్దూ ముస్లిం. ఒక్క పూట కూడా వదలకుండా రోజుకు 5 సార్లు అల్లాకి నమాజ్ చేసుకుంటాను. చెప్పా పెట్టకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఎక్కడున్నా సుఖంగా ఉందిలే అనుకున్నాం, నడి రోడ్డులో వదిలిపెట్టిపోయాడు. ఎందుకు గతం గురించే మాట్లాడుతున్నారు? జిప్సీ మీ కూతురి భర్త. మీ ఇస్లాం ఆచారం ప్రకారమే వాళ్ళ పెళ్లి జరిగింది. అయ్యా, ఇది తమరి పార్టీ వ్యవహారం కాదు. అవును, నా కూతురికి ఇతనికి పెళ్ళయింది, ఒక బిడ్డ కూడా ఉంది. నా కుటుంబ విషయాల్లో మీరు తలదూర్చకండి. అందుకే మత పెద్దల సమక్షంలో నా కూతురు తనకు కులా చెబుతుంది, దానికి ఏర్పాట్లు చేయండి. 1 సంవత్సరం పాటు భార్యను పట్టించుకోకుండా, తన బాగోగులు చూడకుండా ఉన్న భర్తకి ఆ భార్య వెంటనే కులా చెప్పచ్చు. ఖురాన్ అదే చెబుతోంది. ఇక్కడి నుంచి 4వ శుక్రవారం మత పెద్దల సమక్షంలో మా అమ్మాయి కులా చెబుతుంది. ఇంకా విషయంలో మాట్లాడవలసింది ఏమీ లేదు. చెప్పాడు కదా, అదే తన నిర్ణయం. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? నేనే తీసుకున్నాను. ఇంకెవరు తీసుకుంటాడు? అది వహితా నుంచి చెప్పమనండి. మగవాళ్లు మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఆడవాళ్ళతో ఏం పని? తను నేను వద్దనుకుంటోంది. నా భార్య నుంచి చెప్పమనండి. వెళ్ళవయ్యా, మీ అమ్మాయిని తీసురా. వస్తా.
నాకు నమ్మకం ఉంది వహిద అలా చెప్పదు. చూద్దాం ఏం జరుగుతుందో. మా అమ్మాయిని తీసుకొచ్చాను. పెద్దలందరూ కలిసి నీ అభిప్రాయం అడుగుతున్నారు, చెప్పు. చెప్పమ్మా, నీ అభిప్రాయం ఏంటి? మాట్లాడు, అడుగుతున్నారు కదా. నా కూతురు తన అభిప్రాయం చెప్పింది. ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పడానికి సిద్ధం. భార్యపై భర్త తగిన కారణం చెప్పి విడిపోవడానికి చెప్పేదే తలాక్ అని ఖురాన్ చెప్తుంది. నేను విడిపోవడానికి తన్ని పెళ్లి చేసుకోలేదు, జీవితాంతం తనతో ఉంటానని చెప్తున్నాను. రెండు మనసుల్ని విడదీయడం అనేది దైవాన్ని దూషించినంత నేరమని మీ పెద్దలే చెప్తుంటారు. మీరు చేసే ఈ పంచాయతీలో మీ దేవుణ్ణి మీరే కించపరచకండి. తను తలాక్ చెప్పడానికి ఒప్పుకున్నాడు కదా, కొంచెం టైం ఇవ్వండి. అబ్బాయి తలాక్ చెప్పడానికి సిద్ధమయ్యాడు కదా, కొన్నాళ్ళు టైం అడిగాడు, ఇచ్చి చూద్దాం. విడిపోవడానికి అమ్మాయి ఒకసారి కులామని చెప్తే సరిపోద్ది. అబ్బాయి 3 సార్లు తలాక్ చెప్పడానికి చాలా కారణాలుంటాయి. అందుకే ఆయనకి టైం ఇస్తున్నాం. 3వ తలాక్కి 4వ శుక్రవారం వరకు టైం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ మధ్య జరిగిన మత ఘర్షణల్లో చాలా మంది బలైపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాక గత సంవత్సరం జరిగిన మత కలహాల్ని దగ్గరుండి చూసిన ప్రత్యక్ష సాక్షి వహిద. అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకున్న వహిద ఇప్పుడు తన కుటుంబంతో పాటు కేరళలో ఉంటున్నారు. తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన వహిద భర్త జిప్సీ తన ఇంటి ముందు ఆమె కోసం గిటార్ వాయిస్తూ నిన్న రాత్రి పాటలు పాడటం మొదలుపెట్టారు. న్యూసెన్స్ చేస్తున్నాడని వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీస్ వారు అతన్ని అప్పటికప్పుడే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వహిద వాళ్ల నాన్న మజర్బా ఇచ్చిన కంప్లైంట్ ను బట్టి తన కూతురు జీవితం ఇలా అవ్వడానికి కారణం తన అల్లుడు జిప్సీయేనని వ్యక్తమవుతోంది. అంతేకాకుండా దేశమంతా తిరుగుతూ తన పాటలతో ప్రజలను ఉత్తేజపరచడంతో పాటు ఉద్రేకపరుస్తున్నాడని కేరళ పోలీసుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు దీని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. నీ భార్యని నిన్ను కలపడానికి నా భార్యని ఇస్తున్నా. తీసుకో కామ్రేడ్. జిప్సీ పాడుతున్నది తన భార్య కోసమే కాదు, ఈ సమాజం కోసం కూడా. జిప్సీ పాడుతున్న పాటలు బాగా వైరల్ అవ్వాలి. ఇదంతా మనం బాధ్యతతో చేయాలి.
సినిమా పాటలు అన్ని ప్లాట్ఫామ్స్ లో ఎలా పాపులర్ అవుతాయో ఈ పాటలు అంతకంటే ఎక్కువగా పాపులర్ అవ్వాలి. దీన్ని మనం ఓ ఉద్యమంలా చేపట్టాలి. ఓకే, అమ్మాయి రెండో తలాక్ కూడా ఒప్పుకుంటుంది. నువ్వు రెండో తలాక్ చెప్పేయి. తలాక్. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అందరూ. చెప్తుంది వెనకెళ్ళండి. చెప్పండి సార్. అన్నా ఏంటి సార్ పాస్ అంట. పాసు పోస్తావా? ఇదిగో తాగు. తాగరా, తాగో, తాగరా. పాస్కి వెళ్తాడట, పాస్కి. వాడు పాస్కి వెళ్ళాలంట. ఇంకో గ్లాస్ నీళ్ళు ఇవ్వు. సార్ మీరు అడిగిన ఫైల్ ఇది. జిప్సీ, అతనేం తప్పు చేశాడు? పాట పాడాడు. మాట పాట ద్వారా ఏ మంచైనా చెప్పొచ్చు. అది ప్రతి ఇండియన్ హక్కు. అర్థమైందా? చాలు ఆపోయా. వీడు పాటలు పాడి జనాన్ని రెచ్చగొడుతున్నాడని పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి. మమ్మల్ని ఏం చేయమంటావు? మీరు చెప్పే పై వాళ్ళు నాకు కూడా తెలుసు. బయట మీడియా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సమస్య పెద్దది కాకముందే జిప్సీని విడుదల చేయండి. సార్ నమస్కారం సార్. ఓకే సార్, ఓకే. వాడిని పంపించేయండి, వెళ్ళమనండి. రా జిప్సీ, వెళ్ళు. కామ్రేడ్ ఒక నిమిషం. పట్టుకోవే వాడిని. ఏం చేస్తున్నారా? పాస్ పోసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే అలాగే జరుగుతుంది. ఇంకో నీళ్ళు ఇస్తావా? నమస్తే. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. రా, మీరు వెళ్ళి కూర్చోండి. రా, కూర్చోండి. కళ్ళు తీసురా, కళ్ళు. వైదా ఆ రోజు నన్ను చూసి దండం పెడుతూ ఉంటే నాకు ఏదోలా అనిపించింది. గుండె బరువెక్కిపోయింది కామ్రేడ్. ఎందుకు ఇలా అయింది కామ్రేడ్? కామ్రేడ్, కామ్రేడ్, నన్ను పెంచి పెద్ద చేసిన సీనియర్ నన్ను వదిలేళ్ళిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. నా లైఫ్ లో ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడింది రెండే రెండు. ఒకటి రెండు వైదా చచ్చిపోయాడు.
నా కళ్ళ ముందే కాలి బూడిదైపోయాడు. ఇగో వైద ఒకటే మిగిలింది. ఇక్కడ ఉంది. తను ఇక్కడే ఉంది. ఇంకొకసారి తలాక్ చెప్పేస్తే వైద నీకెప్పుడు చూడటం కుదరదు. నాకు వైద కావాలి కామ్రేడ్. నా పాప నాకు కావాలి. నాకంతా తనే కామ్రేడ్. నా ప్రపంచం వాళ్ళే. వాళ్ళు నాతో ఉంటేనే నేను డబ్బున్న వాడిని, అన్నీ ఉన్నా కింగ్ని. ఎందుకు కామ్రేడ్ ఇది? ఇంత బాధను ఎలా దాచుకున్నావు నీలో? నీతో వైద ఇష్టపడి వస్తేనే నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఎందుకు ఇలా జరిగింది? ఈ ఆడవాళ్ళంతా ఇంతే, అన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చేసుకుంటారు. నువ్వు ఫీల్ అవ్వ కామ్రేడ్. నేనున్నాను కదా కామ్రేడ్. ఐఎమ్ ఫుల్లీ కోఆపరేట్. నీ భార్య నువ్వు తీసుకెళ్తానికి ఎవడంటే వస్తాడు. అలా ఎవడన్నా వస్తే నేను చూస్తున్నాను. ఆ సాహెబ్ గారి ఇంట్లో నేను చెప్తాను. వైదాన్ని పాపం తీసుకెళ్లి ఏ కాశ్మీర్లో కాపురం పెట్టేసాయి. ఏం ఆలోచిస్తున్నావు? ఓ గుర్రం గురించా? నీ కుదిరే గుర్రాన్ని నేను తీసుకొస్తా కామ్రేడ్. గుర్రం కావాలంటే కదా, గుర్రాన్ని నేను తీసుకొస్తా. ఇలా ఉంటే సరిపోద్దా? నీకోసం నేనే గుర్రంలా మారుతా కామ్రేడ్. నేనే గుర్రంలా మారుతా. బాధపడకు కామ్రేడ్, బాధపడకు కామ్రేడ్. కామ్రేడ్, ఏ కామ్రేడ్, ఇదిగో చూడు కామ్రేడ్, ఇటు చూడు. బీచ్ లో ఎంటర్టైన్ చేసే మా ఫ్రెండ్ గారి గుర్రం ఇది. ఎలా ఉంది? హలో కామ్రేడ్, మీ వాళ్ళని తీసుకొచ్చాయి. నువ్వు రాహే. నువ్వు ఆ కామ్రేడ్, లోపల పొజిషన్ ఎలా ఉందో చూద్దాం. వెరీ కంఫర్టబుల్. లెట్స్ మూవ్. మూవ్ కామ్రేడ్. నువ్వు ఇటు రావే. కమ్ కమ్ రే కమ్. ఆగు కామ్రేడ్. మీ మామగారు గాని వచ్చాడనుకో, అల్లాహు అక్బర్ అని అరుస్తా. పోలీసులు గాని వచ్చారనుకో, ఇంకిలాబ్ జిందాబాద్ అని అరుస్తా. నువ్వు వెళ్ళి విజయవంతంగా తిరిగిరా. లాల్ సలాం కామ్రేడ్. వైదా, ఏంటి? పాప. వహి, ఎవరికి భయపడుతున్నావు? వెళ్ళిపోదాంరా. వైదా, ఇది చే కాదు. నువ్వు నా పాత వహిదావి కాదు. ఆ రోజు నువ్వు అన్నావు కదా, నన్ను నీతో తీసుకెళ్ళిపో అని. ఇప్పుడు తీసుకెళ్తాను, వచ్చే. వైదా, ఈసారి నిన్ను ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నీకు నచ్చినట్టే తాజ్మహల్ పక్కనే ఇల్లు కడతాను. నిన్ను పాపని జాగ్రత్తగా చూసుకుంటా. నిన్ను పాపని నేను చాలా మిస్ అవుతున్నాను వైదా. వైదా, వైదా. పాపా, పాపా, నేంట్రా నాన్నని. ఏం కదా రే కన్నా, ఏం కదమ్మా, ఉండు ఉండు. బంగారు తల్లి, నువ్వు వెళ్ళి వైదాని పిలు. బంగారు కన్నా, రే చిట్టి తల్లి. అమ్మ గడవైనా చెప్పండి. నువ్వు వెళ్ళి వైదాని పిలు. చెప్తాను, ఇస్తారా లేదా? ఇవ్వండి పాపని. నువ్వు వెళ్ళి వైదాని పిలు. అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. కామ్రేడ్ కమాన్ కమాన్. అల్లాహు అక్బర్. కామ్రేడ్ కమాన్. కామ్రేడ్, అల్లాహు అక్బర్. కామ్రేడ్, నువ్వు రాగే.
అస్సలాం అలైకుం సాహిబ్ గారు. ఆగవే అమ్మా. రే చిట్టి తల్లి ఏడవకరా, మా అమ్మ కదా. ఊరుకో తల్లి ఊరుకో. నీ పేరేంటో కూడా తెలీదమ్మా. నేను నీకు ఒక పేరు పెడతానే, జాబిలి. ఊరుకో తల్లి ఊరుకో. నీ అమ్మని త్వరలోనే తీసుకొస్తా. అదిగో చూడు మన ఇల్లు వచ్చేసింది. చూడు బంగారం. ఓ నా బంగారు తల్లి. ఓ నా బంగారు తల్లి. నాన్నండ్రా, నేను నాన్నండ్రా. ఇదిగో దీంతో ఆడుకుంటావా? ఇచ్చుడు, ఇదిగో ఇచ్చుడు. భలే సౌండ్ వస్తుంది. రే ఏడో ఒక తల్లి, నేను నీ నాన్నండ్రా, మా అమ్మ కదూ. ఇదిగో ఇది బాగుందా? దీంతో ఆడుకుంటావా? ఇది చూడన్నా, ఇది చూడు ఎంత సౌండ్ వస్తుందో. ఇదిగో ఇది చూడన్నా, భలే ఉంది కదా. నాన్న ఇదిగో ఇది చూడు. నా బంగారు కొండ, నా చిట్టి తల్లి, నా వరాల మూట, నా బంగారు తల్లి. మీరు బాలు ఇంటికి వెళ్ళండి, నేను అక్కడికి వస్తాను. కొందరు పార్టీ ఆఫీస్కి వెళ్ళండి. బయలుదేరండి. అబ్బు ఏయ్ అబ్బు వజిలా నిన్నే మాట్లాడుకో. బాబు ఈరోజు పొద్దున మీ మా మత పెద్దలతో కలిసి వచ్చాడు. చాలా ప్రయత్నించాను జిప్సీ. రేపొద్దున 3వ తలాక్ చెప్పాల్సిందే అంటున్నాడు. వేరే ఏదన్నా అయితే ఇంకో రకంగా డీల్ చేసేవాడిని. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారు. ఆ అమ్మాయి పరిస్థితి కూడా అంత బాలేదు. దీన్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి జిప్సీ. బాధపడకు జిప్సీ. అటు చూడు, స్వాతంత్ర సమరంలో ప్రాణాలొడ్డిన ఎంతో మంది మహనీయులు కొన్నాళ్లు మౌనంగా ఉన్న చోటిది. నువ్విక్కడుండు. నువ్వు లేకుండా ఎలా తలాక్ జరుగుద్దో నేను చూస్తా. నేనెందుకుండాలి? మంచి మనుషులుండేదే సమాజం అని మార్క్స్ చెప్పారు. రా కామ్రేడ్. ఆ సమాజమే మనుషుల్ని మార్చేస్తుంది కామ్రేడ్. సభాష్, రా కామ్రేడ్. నువ్వు చెప్పిందే కరెక్ట్. మనుషుల్ని మార్చగలిగేదే రాజకీయం. అది ఏ సందర్భంలో ఎలాగా అనేది నువ్వే ఆలోచించుకోవాలి కామ్రేడ్. బాబు, అమ్మాయి నన్ను చూసి కూడా భయపడుతుంది. ఆ గొడవల్లో ఏం జరిగిందో తెలియదు బాబు. అప్పటి నుంచి ఎవరిని చూసినా భయపడుతూనే ఉంది.
తాను మమ్మల్ని అందర్నీ వదిలి నీతో వచ్చినప్పుడు దానికి ఒక మంచి జీవితం దొరుకుతుందని ఓ తల్లిగా ఆనందపడ్డాను బాబు. కానీ అది మమ్మల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో మా ఇంటికి వచ్చింది. అందుకే అది నిన్ను చూసి కూడా భయపడుతుంది. ఇప్పటికీ తను ప్రాణం ఉన్న బొమ్మలాగే ఉంది. దాన్ని మామూలు మనిషిని ఎలా చేయాలో అర్థం కావట్లేదు బాబు. ఇక్కడంతా రాజకీయమే. గొడవలు, అల్లర్లు, మత ఘర్షణల్లో ఆడవాళ్ళనే ముందు పెడతారు. ఆ తర్వాత అదే ఆడవాళ్ళని అవమానిస్తారు. అమ్మగా ఆలిగా నిలిచే ఆడది అల్లర్లలో ఎందుకు బలైపోవాలి? నీ భార్య లాంటి అమాయకపు ఆడవాళ్లు భయపడుతూ ఇళ్లలోనే జీవితం ఎందుకు గడపాలి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? అమాయకుల్నే జాతి, మత, కుల, రాజకీయ ఘర్షణలకి వాడుకుంటున్నారు. వాళ్ళ జీవితాలతోనే వ్యాపారాలు చేస్తున్నారు. అంతేకాదు, మూగ జీవాల ప్రాణాలు కూడా తీసి మతం రంగు పూస్తున్నారు. అలాంటి వాళ్ళని ముందు ఎదిరించాలి. వాళ్ళు లేకుండా చేయాలి. దానికి మన ఆశయమే ఆయుధం అవ్వాలి. ఆ ఆయుధం నువ్వే అవ్వాలి కామ్రేడ్. అమాయకుల జోలికి వెళ్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియచేయాలి. ఏమయ్యా? ఎక్కడయ్యా? హలో, మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఏంటి రేయ్, గేమ్స్ ఆడుతున్నారా? అవసరం ఉంది, వాడు కనబట్లేదు. మేము కూడా వెతుకుతున్నాం. ఆ కాలం అయిపోయింది బ్రదర్. ఆ రోజుల్లో నా పేరు చెప్తేనే అందరూ భయపడేవారు. కానీ ఈరోజు చిన్న పిల్లలు కూడా నా వంక చూసి నవ్వుతున్నారు. మీ దేవుడు, మీ మతం అంటూ నా చేత అడ్డమైన పనులు చేయించారు. అందుకే ఈ దండన. నా పాపం అలాగే నన్ను వెంటాడుతోంది. ఆ రోజు ఉడుకు రక్తంతో వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి నేను అదంతా చేశాను. నాతో వాళ్ళ అవసరాలన్నీ తీరిపోయాక ఒక ఊరేగింపులో నేను ఎక్స్పార్టీ వాళ్ళకి పనిచేస్తున్నానని నా మీద నెపం వేసి నా మనుషుల్ని పెట్టే నా చేతులు నరికించేశారు. ఎవడి కోసం అయితే నేను ఈ పాపాలు చేశానో వాడిప్పుడు పెద్ద పదవిలో ఉన్నాడు. వాడితో ఉన్నవాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. అందులో ఉన్న ఒక్కడు కూడా ఈరోజు నన్ను చూడటానికి రావడం లేదు. వాళ్ళకి ఏ రకంగానూ కూడా నేను పనికిరాను కదా. అవిటి వాడిని కూడా చూడకుండా నన్ను, నా పెళ్ళాం బిడ్డల్ని చంపేస్తారని బెదిరించారు. వాళ్ల గురించి బయటికి చెప్పేస్తానన్న భయం. నేను నా గురించి ఆలోచిస్తున్నప్పుడే నాకు అర్థమైంది, ఈ మతం, చిన్నోడు, పెద్దోడు, హిందూ, ముస్లిం ఇవేవీ మనకు కూడు పెట్టవని. ఎందులో రాసింది అల్లా పేరు చెప్పి హత్యలు చేయమని, రాముడు పేరు చెప్పి రక్తపాతం సృష్టించమని. భగవంతుడిని అడ్డు పెట్టుకునే బద్మాష్ గాడు వీళ్ళంతా.
తనే నా భార్య. ఎంతో కష్టపడి నన్ను నా పిల్లల్ని చూసుకుంటుంది. ఇలాంటి ఆడవాళ్ళు ఎంతో మంది నా కారణంగా బలైపోయారు. నాలాంటి వాడికి నరకంలో కూడా చోటు దొరకదు. ఈ కులమతాల కుమ్ములాటలో నేను చిన్న ఆయుధం లాంటి వాణ్ణి. చదువు సంధ్య లేని నాలాంటి వాళ్ళెందరూ వీళ్ల చేతుల్లో బలైపోయారు. అందుకే నా బిడ్డలు చదువుకోవాలి, చదివిస్తున్నాను. అప్పుడైనా భవిష్యత్తు బాగుపడుతుంది. నేను వైదా విడిపోయినట్టే వీళ్ళ వల్ల చాలా మంది ఈ దేశంలో విడిపోయి బతుకుతున్నారు. చేలాంటి ఎన్నో ప్రాణాలు పోయాయి, ఎంతో మంది పిల్లలు, ఇంకెంతో మంది తల్లులు. ఇది కంటిన్యూ అవ్వకూడదు. కత్తులు, తుపాకులు, బాంబులు సంస్కృతి పోవాలి. అది మారడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. జిప్సీ, వహీదా వాళ్ళ నాన్న మన పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఆఖరి తలాక్ చెప్పాలంటున్నారు. వహీదాకి వేరే పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నీ భార్య మానసిక స్థితితో ఆడుకుంటున్నారు. ఈ కేసుని నేను కోర్టుకు తీసుకెళ్తాను. లేదు కామ్రేడ్, వహీదాని కూడా తీసుకురమ్మని చెప్పండి. నేను తలాక్ చెప్పేస్తా. ఏంటి జిప్సీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేదు కామ్రేడ్, వాళ్ళ చట్ట ప్రకారం ఆ అమ్మాయి ముందే వాళ్ళందరి సమక్షంలోనే నేను తలాక్ చెప్తా. తను వస్తేనే తలాక్ చెప్తానని చెప్పండి. ఆ విధంగా అయినా వహీదాని పాపని చివరిసారిగా చూసుకుంటా. జిప్సీ, జిప్సీ! ప్రపంచానికి కావాల్సింది ప్రశాంతత, లవ్ అండ్ హ్యుమానిటీ. మత ఘర్షణల వల్ల బలైపోయిన ఇద్దరు వ్యక్తులు ఒకే వేదికపై ఇప్పుడు కలవబోతున్నారు. ప్రెజెంటింగ్ జిప్సీస్ పీస్ కాన్సర్ట్. Last year, the violence erupted in Taragadabad and surroundings, spreading across 12 districts, and it lasted for 24 hours. 1,044 people were killed, 3,000 went missing, 258 men, women and children were burnt alive in this massacre. And this is the riot that shook the entire nation. జిప్సీ ने 12 ఏప్రిల్ కి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఈ అల్లర్లకు కారణమైన సోనూ కుమార్ ని, అందులో నష్టపోయిన తన భార్య వహీదాని ఇద్దరిని ఒకే స్టేజ్ మీద పరస్పరం నిలబెట్టబోతున్నానని జిప్సీ మీడియాతో చెప్పారు. ఇప్పుడు తను మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అల్లా బోల్, స్పీకప్, నిజం మాట్లాడు. చేతిలో కత్తి పట్టుకుని చంపాలని నుంచున్నాడు సోనూ కుమార్. తనని చంపడానికి వస్తున్న సోనూ కుమార్ ని వదిలేయమని చేతులు జోడించి ప్రాధేయపడింది వహీదా. దీని ఒక సంచలనమైన వార్తగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటన భారతదేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్నే కుదిపేసిందన్న విషయం మనందరికీ తెలుసు. ఈ కాన్సర్ట్ లో సంగీతంతో సమైక్యత, మానవీయ విలువల గురించి కూడా చెప్పబోతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఈ సంఘటనలన్నిటికీ కారణం ఒక రాజకీయ నాయకుడని, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇవన్నీ చేశాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని సోనూ కుమారే వీడి గురించి పూర్తిగా తెలుసుంటే ఆ ఏర్పాట్లేదో మనమే చేసేవాళ్ళంగా. అవును సార్. ఇప్పుడు మనం ఏం చేయకూడదు, మనకు సంబంధం లేనట్టుగా తప్పుకోవాలి. మీ అమ్మాయిని అక్కడికి తీసుకొస్తేనే మా వాడు అందరి ముందు తలాక్ చెప్తాడు. లేదు కాదు అంటే వెళ్లి కోర్టులోనే తేల్చుకుందాం. ఇప్పుడు ఆయన పవర్ లో ఉన్నాడు, వద్దనే చెప్తాడు. మన పని మనం చేయాలి. ఇదిగో, మన సిద్ధాంతం నిలబడాలంటే మనకెదురు తిరిగే వాళ్ళు ఎవరూ లేకుండా చేయాలి. లేకపోతే వాళ్ళు మనల్ని ఇరికించేస్తారు. అర్థమైందా? ఏమైంది? పొద్దుటి నుండి ఎవరెవరో వస్తున్నారు, నోటుకొచ్చినట్టు తిడుతూ బెదిరిస్తున్నారు. పిల్లలు భయపడిపోతున్నారు. మీరు మా గురించి ఆలోచించరా? వాళ్ల వల్ల నా భార్య బిడ్డలకి ఏమీ కాకూడదు. నాతో రండి, మీకేం కాకుండా నేను చూసుకుంటాను. రండి. రండి.
దీది రాజిత్ వీళ్ళని లోపల తీసుకెళ్ళు. బాబుని లేవు. వెళ్ళండి రండి. వెళ్ళండి. చావు కోసం భయపడకండి. భయం చావు కన్నా ప్రమాదకరమైంది. కొంతమంది జీవితాలు ప్రశాంతంగా ఉండడం కోసం మనం చనిపోయినా ఏం పిల్ల జాగ్రత్త. తుపాకీలు తూటాలు మమ్మల్ని ఏమీ పీకలేవు. ఒక్క గొంతు ననచాలని చూస్తే 100 గొంతులేస్తాయి. చెల్లెమ్మా,
మా ముస్లిం మతాచార ప్రకారం మా పెద్దల సమక్షంలో నువ్వు ఇప్పటికి 2 సార్లు తలాక్ చెప్పావు. ఇప్పుడు 3వ తలాక్ చెప్పే టైం వచ్చింది. మా ఆచారాల ప్రకారం నువ్వు 3వసారి తలాక్ చెప్పేస్తే ఇక నీకు నీ భార్యకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇక నీ బ్రతుకు నీది, అమ్మాయి బ్రతుకు అమ్మాయిది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు. ఇక నువ్వు మిగిలిన ఆ 3వ తలాక్ చెప్పి మీ పెద్దలందరి సమక్షంలో నేను నీకు 3వసారి నేను బయట జాబిల్లి నాకన్నా